ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మనం ఫార్మల్లో అయితే ఉన్నాం. సో దీని ఏం చేంజ్ అయింది, నెక్సెస్ మాల్, ఇది అందరికీ తెలిసిందే. దాంట్లో ఒక లైవ్ యానిమల్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఇది మన జూలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుందో సేమ్ అట్లానే కలుగుతుంది. మనం యానిమల్స్ చూస్తాం కదా, వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్తో ఒక రోబోటిక్ సంబంధించిన ఏదో మిషన్ ఏదో ఏర్పాటు చేసినట్టు నేనైతే అనుకుంటున్నా. మనం జూలో యానిమల్స్ చూసేటప్పుడు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయో సేమ్ అట్లానే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 300 ఎంట్రీ ఫీజ్ అండి. నాకు 300 అనేది బాగా ఎక్కువనే అనిపించింది. సో నేనైతే లోపలికి వెళ్ళలేదు. లోపల రకరకాల యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. కొంతమంది పెయింటింగ్ వేస్తున్నారు, కొంతమంది ఏదేదో చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. బెటర్ ఏంటంటే నేను లోపలికి అయితే పోలేదు. 300 అనేది చాలా ఎక్కువ అండి. ఈవెన్ జూ కాస్ట్ కూడా అంత ఉండదు, జూ ఎంట్రీ ఫీజ్ కూడా అంత ఉండదు. సో వీళ్ళు ఇంత ఎక్కువైతే తీసుకుంటున్నారు. ఇది డిసెంబర్ 25th అయితే కండక్ట్ చేశారు. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారో నాకైతే తెలియదు. ఎవరైతే యానిమల్స్ని చూడాలని అనుకుంటారో ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా నాకంటే అనిపించింది. పిల్లలు చాలామంది కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచిగా అయితే ఫీల్ అవుతారు. కానీ ఇలాంటి ప్లేసెస్లోకి వచ్చేటప్పుడు ఇంత క్రౌడ్ మధ్యన చిన్న చిన్న పిల్లల్ని తీసుకురావడం చాలా కరెక్ట్ కాదండి. నేను చూశాను, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలిస్తే చెప్పండి. వాళ్ళకి అటువంటి ప్లేసెస్లో సరిగా ఆక్సిజన్ కూడా అందదు. బెటర్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి పిల్లలతో రాకపోవడం మంచిది. బాగా చిన్న పిల్లలు, మంత్స్ బేబీస్ని కూడా తీసుకొస్తున్నారు. సో అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ యానిమల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎలిఫెంట్ ఉంది, చింపాంజీ ఉంది, ప్యాంథర్ ఉంది, క్రొకడైల్ ఉంది, కొమోడో డ్రాగన్ ఉంది, రైనో ఉంది, జిరాఫీ ఉంది, జీబ్రా ఉంది, లయన్ టైగర్, ఇవి కూడా ఉన్నాయి. సో సేమ్ మనం జూలో చూసినప్పుడు వాటి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. ఆ యొక్క మిషనరీ సాయంతో వాటికైతే ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేది ఫిక్స్ చేశారని నేను అనుకుంటున్నాను. సో అయితే మంచిగా అనిపించింది. కానీ నేను లోపలికి పోలేదు, పైనుంచి అయితే కవర్ చేశాను. సేమ్ మనం యానిమల్స్ని లైవ్లో చూస్తే ఎట్లా అనిపిస్తుందో అలానే అనిపించింది. ఇంత కాస్ట్ పెట్టి చూడడం అవసరం అనేది మీ యొక్క అభిప్రాయం. సో నాకైతే అంత కాస్ట్ పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే ఎక్కువ అనిపించింది, అవసరం లేదనేది కాదు, కానీ ఆ యొక్క అమౌంట్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. బెటర్ జూకి వెళ్తే ఇంకా మనకి లైవ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. సో నాకైతే అంత కాస్ట్ అనేది ఎక్కువ అనిపించింది. సో నేనైతే వెళ్ళలేదు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.